అవకాశాలను అందిపుచ్చుకుంటూ తమకు తామే సాటి అంటూ పెద్దపల్లి జిల్లా మంథలి మండల మహిళలు ముందుకు దూసుకువెళ్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అక్కేపల్లి, మైదుపల్లి, లక్కేపూర్ గ్రామాలకు చెందిన మహిళలు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, నాబార్డ్, ఎన్జీఓ సంస్థల ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో శిక్షణలు తీసుకొని ఉపాధి పొందుతున్నారు. అక్కేపల్లి గ్రామ పంట పొలాలను బొగ్గు ఉత్పత్తి కోసం సింగరేణి సంస్థ తీసుకోవడంతో వారి కుటుంబ పోషణ ప్రశ్నార్థకమైంది. ఇక ఈ క్రమంలో మహిళలంతా ప్రగతి గ్రామైక్య సంఘంగా ఏర్పడి రామగుండం ఎన్టీపీసీలో గాజులు, రాఖీలు, ఫోటో ఫ్రేమ్స్, గడియారాలు, ట్రీలు, ఇతర వస్తువులు తయారీలో శిక్షణ తీసుకున్నారు. ఇక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రస్తుతం ఖాళీగా ఉండకుండా గాజులను తయారు చేసి ఉపాధి పొందుతున్నారు. పలువురికి పని నేర్పుతూ తమ కాళ్ల మీద తాము స్వశక్తితో నిలబడేలా ముందుకు సాగుతున్నారు. బ్యాంగిల్స్ తయారు చేయించడం కోసం ట్రైనింగ్కి 10 days పంపించడం జరిగింది గోదావరిఖన్లోని ఎన్టీపీసీకి. అక్కడ వీళ్ళు బ్యాంగిల్స్తో పాటు రెజిన్ ఆర్ట్స్ కింద కీ చైన్స్ తయారు చేయడం, పేపర్ వెయిట్ తయారు చేయడం, కీ చైన్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తయారు చేయడం నేర్చుకున్నారు. వీళ్ళు 10 days ట్రైనింగ్ తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ గ్రామంలోనే బ్యాంగిల్స్ తయారు చేస్తూ రాఖీస్, వీటితో పాటు ఫ్రిడ్జ్ బ్యాడ్జెస్ తయారు చేస్తూ ఈ 8 మంది కాకుండా ఆ గ్రామంలో ఖాళీగా ఉన్న మహిళలకి, మహిళా సంఘాల సభ్యురాల పిల్లలకి కూడా వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. వీళ్ళు తయారు చేయడంతో పాటు వాళ్ళకు తయారు చేయడం నేర్పిస్తూ వీళ్ళు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. వీళ్ళు 2,000 రూపాయలు ఈ మెటీరియల్కి పెట్టుబడి పెడితే వీళ్ళు 12 జతల గాజులు తయారు చేసుకుంటున్నారు. ఒక్కొక్క జతకు వచ్చేసి 500 నుండి స్టార్ట్ అవుతుంది. అట్లా వీళ్ళు 30 సెట్లు అమ్ముకోవడం జరిగింది. వీళ్ళు నివసించే గ్రామంలోనే కాకుండా పక్క జిల్లా అయిన భూపాలపల్లి జిల్లాకి పక్కన గోదావరిఖనిలోని ఎయిటింగ్ ల్యాండ్ కాలనీ అలా కొన్ని గ్రామాలకి వీళ్ళు సేల్స్ చేసుకుంటున్నారు. వీళ్ళు తయారు చేసుకున్న మెటీరియల్స్ని, ఆ బ్యాంగిల్స్ని వీళ్ళు స్టేటస్ ద్వారా మరియు మండలంలో జరిగే మహిళా సంఘాల మీటింగ్స్లలో వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగింది. పేరు గోవిందారపు లత, మాది అక్కేపల్లి గ్రామం, మంతిన్ మండలం. మేము గాజుల ఉపాధి నేర్చుకోవడానికి ఎన్టీపీసీకి వెళ్ళి అక్కడ గాజులు మరియు రెజిన్ ఆర్ట్స్ అనే ఉపాధి తీసుకున్నాము. మేము ఇంకా ఇంటికి వచ్చి ఇక్కడ గాజులు చేసుకుంటూ ఇంకో 4గురికి ఉపాధి కల్పించి మేము అందరం కలిసికట్టుగా ఇక్కడ చేసుకుంటున్నాము. మాకు ఏ ఉపాధి లేదని మా మండలం నుంచి ప్రగతి సంఘం నుండి మా మేడం గారు చెప్పిన వెంటనే మేము అక్కడికి ఎన్టీపీసీకి వెళ్ళి మేము ఈ గాజుల తయారీ నేర్చుకొని ఇక్కడ కూడా ఒక 4గురికి నేర్పించి మేము సహాయం అందించాలనుకుంటున్నాము. ఎందుకంటే మాకు ఇక్కడ భూములు అన్ని సింగరేణిలో పోయి మేము ఏం ఉపాధి లేక ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటున్నామని మా మేడం మాకు సహాయం చేసింది. మేము దీనితో ఇంకా ఎత్తుకు ఎదగాలని. అదేవిధంగా వెలుగురేఖ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిట్టూరు, మైదుపల్లి గ్రామాలకు సంబంధించిన 25 మంది మహిళలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. 2 నెలల పాటు ప్రతిరోజు 5 గంటల పాటు కష్టపడి డప్పు కొట్టడంపై శిక్షణ పొందారు. ఈ మహిళలు ఒకవైపు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ ప్రతిరోజు శిక్షణకు హాజరయ్యేవారు. ఈ శిక్షణకు 2 లక్షల వరకు ఖర్చయినట్లు, 80 నుంచి 90 వేల నిధులు నాబార్డు నుంచి రాగా మిగతా డబ్బులు సీఈఓ సొంతంగా భరించుకుని శిక్షణ ఇప్పించారు. శిక్షణ సమయంలో ప్రోత్సాహకంగా 750 రూపాయలను అందించినట్లు సెర్ఫ్ అధికారులు తెలిపారు. ఇక డప్పు కొట్టడం నేర్చుకుంటుంటే అందరూ వింతగా చూసేవారని, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఆనందంగా ఉందని చెబుతున్నారు మైదుపల్లి, నిట్టూరు గ్రామాల మహిళలు. నా పేరు బామన్లపల్లి రజిత.
మాది వెలుగురేఖ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ. 2009 నుంచి మా ఎన్జిఓ రన్ అవుతుంది. పెద్దపల్లి జిల్లాలో 2009 నుంచి రన్ చేస్తున్నాము. అనేక యాక్టివిటీస్, టైలరింగ్, మగ్గం వర్క్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, మోటివేషన్ ప్రోగ్రామ్స్, తర్వాత వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్, ప్యాడీ మీద అన్ని డిపార్ట్మెంట్లతోటి టైఅప్ అయి మేము వర్క్ చేస్తున్నాము. మగ్గం వర్క్, టైలరింగ్ అనేది ఈ రోజులల్లో అందరూ చెప్తున్నారు, కామన్ అయిపోయింది. కొత్తగా ఇన్నోవేటివ్గా మహిళలకు ఉపయోగపడేది చేయాలనే ఆలోచనతోటి ఈ మహిళలకి డప్పు నేర్పిస్తే ఎలా ఉంటుంది అని నేను మా సార్తో చర్చించి ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకొచ్చాము. పెద్దపల్లి జిల్లాలో 2 బ్యాచ్లుగా చేశాను. ఫస్ట్ గుంజపడుగులో 40 మంది ముందుకు వచ్చారు. కానీ కొన్ని ఇంట్లో అనివార్య కారణాల వల్ల వాళ్ళందరూ ముందుకు రాలేకపోయారు. మళ్ళీ కొన్ని విలేజ్లలో సెర్చ్ చేశాక ఇక్కడ మైదుపల్లిలో మేము వస్తాం మేడం అని వీళ్ళు 30 మంది ముందుకు వచ్చారు. మేము ఏ బ్యాచ్కి ట్రైనింగ్ ఇచ్చినా కనీసం గ్రూప్ నుంచి ఎన్ని గ్రూపులైనా పర్లేదు 30 మంది బ్యాచ్ చేస్తాం మేము. 30 మంది ముందుకు వచ్చాక వాళ్ళకి ఇంట్లో సరైన సపోర్టు లేక కొన్ని రీజన్స్ తోటి 10 మంది ముందుకు వచ్చారు. ఇక్కడ ఈ 10 మందికి తర్వాత పెద్దపల్లి దగ్గర నిట్టూరు విలేజ్లో అక్కడో 15 మంది, మొత్తం 30 మందిని తీసుకుంటే అందులో పర్ఫెక్ట్గా 20 మంది ఇక్కడ 10 మంది ముందుకు వచ్చారు, అక్కడ 10 మంది ముందుకు వచ్చారు. వీళ్ళు ఎన్నో అవమానాలు మగవాళ్ళతో నాకు కూడా ఫోన్లు వచ్చేవి, మేడం ఏంటి మా మహిళలకు నేర్పిస్తున్నారు, ఈ మహిళలు డప్పు కొడితే మేము ఇంట్లో గాజులు తోడుకొని కూర్చోవాలా అనే కామెంట్లు కూడా వచ్చాయి. అంటే ఎవరి టాలెంట్ వాళ్ళది, మీకు వచ్చే పనులు మీరు చేసుకోండి, వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేస్తారు అని నేను వాళ్ళకి సమాధానం ఇచ్చుకుంటూ వీళ్ళకి 2 నెలల శిక్షణ ఇప్పించాను. శిక్షణ మేము 2 నెలలు తీసుకున్నాము. మొన్న ఉమెన్స్ డే ప్రోగ్రామ్ కూడా పోయినాము. మొన్న మినిస్టర్ సార్ పెద్దపల్లి కూడా పోయినాము, శ్రీరావు సార్ అయితే ఆడది కూడా మంచి పర్ఫెక్ట్ జరిగింది మాకు. ఈరోజు ఇక్కడ మీడియా ముందుకు వచ్చినాము. గతంలో వ్యవసాయ పని చేసుకున్నాము. ఇప్పుడు మేడం గారు వచ్చి ట్రైనింగ్ తీసుకుంటామా అన్న వాళ్ళే తీసుకున్నాము. కుట్టు మిషన్ కాకుండా ఇంకా వెగర కాకుండా ప్రత్యేకంగా డప్పుల టీం నేర్చుకుంటామా అంటే మేము అందరం నేర్చుకున్నాము. ఇప్పుడైతే చాలా వరకు బాగుంది, మంచిగా నేర్చుకున్నాం మేము. కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేస్తాము.